భాస నాటక చక్రం 11వ భాగం 13/4/20 మహాభారత భాగవతాల ఆధారంగా భాసుడు రాసినటువంటి కథల్లో నాటకాలు నిన్న చాలా చెప్పారు. ఇవాళ బాలచరిత అనే నాటకం కృష్ణుడి అద్భుతమైన బాల్య క్రీడలు వర్ణించే ఈ నాటకంలోని వైశిష్ట్యం అందులో పాత్రలు చాలా ఉండవు. ఈ విషయంలో అది భాసుడి అన్ని రూపకాలకు మించి దీనిలో 25 పురుషులు, ఇంకా కొంతమంది రాజభటులు, 8 స్త్రీలు, గోప యువతులు, 3 మండలాలు, చండాల కన్యలు, శాప పురుషులు, పరిచారకులు, ఇంతమంది భాసుడి రూపకాలను వర్ణిస్తూ బాణుడు ప్రయోగించిన బహుభూమికై అనే విశేషణాన్ని కొందరు విమర్శకులు చెప్పిన అనేక మంది పాత్రలు అన్న అర్థాన్ని అంగీకరిస్తే దానికి సరిపడ రూపకం ఈ ఒక్క రూపకమే. 5 అంకాలలో ఈ కథ చెప్పారు. కృష్ణుడు అవతరించడం, వాసుదేవుడికి దారి చూపటానికి ఒక ప్రకాశకిరణం ఆవిర్భవించడం వంటి ప్రారంభిక అద్భుత కృషి. పొంగి ప్రవహిస్తున్న యమునా నది చేరిపోయి మార్గం ఇవ్వడం, వసుదేవనంద గోపుకుల గరుత్మంతుడు 5 ఆయుధాలు ప్రత్యక్షం అవడం, నందగోపులకు గరుత్మంతుడు 5 ఆయుధాలు ప్రత్యక్షం అవడం, సంఖ్యలు వాటంతటవే జారిపోవడం, మరణించిన యశోదా పుత్రిక మళ్ళా జీవించడం, ఇదంతా మొదట. మధుకముని శాపం, మానవ రూపంలో కంస గృహంలోకి ప్రవేశించడం, అక్కడ నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోవడం, కంసుడు స్త్రీ శిశువులను బండపై విసిరేసి ముద్ద చేయడం, కాత్యాయనీదేవి భయంకర ఆయుధాలతో ఆవిర్భవించడం రెండవ. యశోద వేషంలో వచ్చిన పూతనం కృష్ణుడు చంపివేసినట్టు నందగోపుడు చెప్పడం, అర్జున వృక్షద్వయాన్ని కృష్ణుడు విరిచేయడం, కేసీ ధేనుకాసుర సంహారం, గోపీ గోప బాలుర నృత్యం, పరిష్టర్శం అనే వృషభంతో యుద్ధం, దాన్ని సంహరించడం మూడవ. యమునా హరదంలో నివసిస్తున్న కాళీయుడనే భయంకర సర్పాన్ని మర్దించడం 4. మల్ల యుద్ధంలో కృష్ణ సంకర్షణ శానూర ముష్టికులని ప్రసిద్ధులైన మల్లులను చంపేయటం, కంసుని సంహరించడం, తండ్రి అయిన ఉగ్రసేనుణ్ణి రాజుగా చేయటం 6 అంకాలు. ఈ రూపకంలో ఉపయోగించిన భాష అతి సరళం. అందుచేతనే దీని సంస్కృత విద్యార్థులకు ప్రారంభ దశలో పాఠ్యపుస్తకంగా నిర్ణయిస్తే బాగుంటుంది అని వింటర్ నిడ్జ్ అనే పండితుడు సలహా. ఈ రూపకం దివ్యశక్తితో నడిచిన ఎన్నో అద్భుత సన్నివేశాలతో, హింసాత్మకమైన సంఘటనలతో, ఆశ్చర్యకరమైన యుద్ధాలతో, వాద్యఘోషలతో, చేసిన జానపద నృత్యాలతో నిండి ఉండటంచే కౌమార వయస్సులో ఉన్నవాళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉంది. గరుత్మంతుడు, విష్ణువు 5 ఆయుధాలు రంగం మీద ప్రత్యక్షంగా మాట్లాడుతూ కనపడు. రూపరహితమైన శాపం మనుష్యాకారంలో రంగం మీద ప్రవేశించ. అలక్ష్మి, కలతి, కాళరాత్రి, మహానిద్ర, పింగళాక్షి అనే భయంకర ఆకారాలతో ఉన్న అతడి పరిచారకుడు రంగస్థలం మీద జానపద సాహిత్యాలలో వర్ణించే దెయ్యాల్లాగా తిరగదు. కాత్యాయనీదేవి కుండోదర, మహానీల, మనోజవ అనే పేర్లు గల పరిచారికలతో శంకుకర్ణం,
అనే త్రిశూలంతో ప్రవేశిస్తుంది. ఇలాంటి సన్నివేశాలను చిన్న పిల్లలకు ఆనంద అద్భుత జనకాలుగా ప్రారంభం నుంచి చివరిదాకా ఈ రూపకం ఆశ్చర్యజనకంగా ఉంది. దీనిలో కవి మధ్య మధ్య వీర భయానక రౌద్ర రసాలను నడిపిస్తూ అద్భుత రసాన్ని ప్రధాన రసంగా పోషి ఏదో ఒక అజ్ఞాతమైన దివ్య లోకానికి చెంది వాతావరణాన్ని సృష్టించటానికి ఉపయోగించే ఈ సన్నివేశాదులను చూస్తే భాసుడు ఈ నాటకాన్ని చిన్న పిల్లల కోసమే రాశాడా అనిపిస్తుంది. 7 ఇప్పటికి 6 రకాల నాటకాలు అవి కథల రూపకాలు, చరిత్ర రూపకాలు, ఇతర రూపకాలు ఈ విభాగంలో చెప్తారు. సత్యం బృహత్ కథాంబోధే బిందుమాదాయ సంస్కృతా తేనేతర కథా కంధా ప్రతిభాంతి తదగ్రత. ధనపాలుడి చిలకమంజరి ప్రారంభ శ్లోకం. బృహత్ కథ అనే సముద్రం నుంచి ఒక చుక్క తీసుకొని కల్పింపబడిన కథలన్నీ దాని ముందు కథలు కాదు, కంధలు అంటే బొంతలు. కథల మీద ఆధారపడిన రూపకాలు. 5 అంకాల అభిమానక, 4 అంకాలతో సంపూర్ణంగా లభిస్తున్న చారుదత్. ఈ 2 ప్రసిద్ధ కథల మీద ఆధారపడిన ఈ రెంటిలోని కథావస్తువు శృంగార ప్రధానమైన కల్పిత. గుణాఢ్యుడు బృహత్ కథా రచయిత భాసుడికి పూర్వం ఉండేవాడ తర్వాతి వాడ అనే ప్రశ్న పట్టి ఈ 2 కథలలో బృహత్ కథ ప్రభావం లేదా సంప్రదాయ సిద్ధంగా వస్తున్న కథ ప్రభావం కలదు. అభిమారకంలో శృంగార ప్రధానమైన అభిమారకంలో కురంగి అనే రాకుమారి అభిమారకుడని వెలివేయబడిన ఒక సామాన్య యువకుడికి మధ్య జరిగిన ప్రేమ గాథ. నిజమైన ప్రేమ నడచే దారిలో ఎన్నడూ చదువులుగా ఉండదు అని షేక్స్పియర్ చెప్పినట్టు నిజమైన ప్రేమలో ఉన్న కష్టాలు ఈ రూపకంలో వర్ణించడం. ఎన్నో అడ్డంకులు, చివరికి ప్రేమ గెలవడం, నాయకుడు 2 పర్యాయాలు తన ప్రాణాలకు ముప్పు చేసుకోవడం, ఒకసారి మదించి అల్లరి చేస్తున్న ఏనుగు బారి నుండి రాకుమారిని రక్షించడం, మరోసారి తాడివు కత్తి చేత ధరించి రాకుమారి అంతఃపురాన్ని రక్షిస్తున్న భటుల ఇనప కోట భేదించుకొని వెళ్ళి అర్ధరాత్రి వేళ రాజకుమార్ని కలదు. నిరాశ చెందిన నాయకులిద్దరూ కూడా ఆత్మహత్యా ప్రయత్నం. చివరి క్షణంలో ఇద్దరూ కూడా రక్షింపబడి ఒక విద్యాధరుడు ఇష్టానుసారంగా అంతర్ధానం చెందటానికి, కనబడటానికి వీలైన ప్రభావాన్ని ఇచ్చే ఒక అంగుళీయకాన్ని అభిమారకుడికిచ్చి అతన్ని రక్షిస్తాడు. అనగా అదే సమయానికి చేరుకోవటంతో అభిమారకు రాకుమారిని రక్షిస్తాడు. రూపకంలో చివరి ఏర్పడిన చిక్కులు విప్పడం కోసం కవి అభూత కల్పన ఏదో చేసి నారదుణ్ణి కూడా ప్రవేశపెట్టి ముడి విజేతు చేస్తాడు. కథానాయకుడు సౌవీర రాజకుమారుడనే విషయాన్ని చివరిదాకా దాచి ఉంచడంలో భాసుడు తన నాటక రచనా నైపుణ్యాన్ని బాగా పొందాడు. దీనివల్ల నాటకీయ కుతూహలాన్ని పెంచడంతో ఒక చండాలుని రాకుమారి ప్రేమించడంలో ఉన్న ఆవేశభరితమైన పరిస్థితిని చివరిదాకా కొనసాగించడానికి అవకాశం. భాసుడు లేఖిని చిత్రం ద్వారా చూపిన మహానగరంలోని అర్ధరాత్రి దృశ్యాలు సాంఘిక శాస్త్ర అధ్యయతలు
ఆసక్తిగా పురుషుడు వీణ వాయిస్తే యువతి పాట. ఈ విధంగా కొందరు యువతీ యువకు సంగీతాస్వాదంలో మునిగి మరొక చోట కోపం వచ్చినట్టు అభినయిస్తున్న ప్రేయసి ప్రియుడు బతిమాలుతూ కొన్ని చోట్ల తన ప్రేయసులను కలుసుకోవటం కోసం సంకేత స్థానాలలో వేచి ఉన్న యువకు ఆ ప్రేయసులు వచ్చి హెచ్చరిస్తూ తమ చెవులలో చెబుతున్న రహస్యాలు వింటూ ఈ నగరంలో రౌడీలు రాత్రి నగర రక్షక భటులు ఎదుటనే వీధి మొగలలో కలుసుకొని ఒకవైపు గుడ్లగూబలు రథ దొంగలు వీధి దీపాల నీడ నుంచి తప్పించుకొని పారిపోగా ఇవన్నీ బాధుడి కాలం నాటి భారతదేశ రాజధాని నగరంలో సాంఘిక జీవనానికి సంబంధించిన కొన్ని అంశాలు. చారుదత్తం అవిమారకంలా చారుదత్తం కూడా శృంగార ప్రధానమైనది. అయినా ఈ రెంటికి తేడా ఉంది. దీనిలో రచించిన ప్రేమ కేవలం దైహికమైందిగా ఉదాత్తమైన ఆధ్యాత్మికత నాయిక అయిన వసంతసేన వేశ్యే అయిన చారుదత్తుడు చాలా కాలం క్రితమే వివాహం చేసుకున్న గృహస్థుడైన వారిద్దరి మధ్య కలిగిన ప్రేమ ఆదర్శం. ఈ రూపకంలో అనేకమైన వైశిష్ట్యాలు సంస్కృత భాషలో చాలా తక్కువగా ఉన్న సాంఘిక రూపకాలలో ఇది ఒకటి. దీంతో ఇతివృత్తంలో ఒక రాజ్యోపప్లవ వృత్తాంతం కూడా చేసి శూద్రకుడు దీన్ని పరిపూర్ణం చేశారు. దీనిలోని పాత్రలు ప్రపంచానికంతటికి సంబంధించినట్టు కనపడు. డాక్టర్ రైడర్స్ మాటల్లో చెప్పాలంటే వీళ్ళంతా ప్రపంచ పౌరులు. విలక్షణమైన ప్రవర్తన, వింతైన అలవాటు, దుష్ప్రవృత్తి కల శకార పాత్ర. డాక్టర్ పులాస్కర్ చెప్పినట్టు భాసుడు చేసిన నూతన సృష్టి. భాసుడు తన సమకాలిక సమాజంలో బ్రాహ్మణుల పతనాన్ని సూచించింది ఈ ఒక్క రూపకంలో. చోరవృత్తి అవలంబించిన బ్రాహ్మణుడు సజ్జనకుడు పగలు తనకు యజ్ఞోపవీతంగా ఉపయోగించిందే రాత్రులలో కన్నం తవ్వటాన్ని కొలత్రాడుగా ఉపయోగిస్తుందని బాహాటంగా చెప్తారు. హాస్య పోషణలు భాసుడు ఈ రూపంలో చూపిన ప్రతిభ అప్రతిమ. అసంపూర్ణంగానే ఉన్న ఈ రూపకంలో హాస్యజనకమైన ఎన్నో సంఘటనలు ఉన్నాయి. భాసుడిలో ఉన్న మృదువైన అధిక్షేపణ శక్తికి పరిహాసానికి ఇది ముకుటమని చెప్పారు. భాసుడి అలవాటికి విరుద్ధంగా అతి దీర్ఘంగా ఉన్న ప్రస్తావనలు సూత్రధారుడికి నటికి మధ్య జరిగిన హాస్యపూరితమైన సంభాషణలు నాటకం రుచి కొంతవరకు ప్రేక్షకులకు. చారుదత్తంలో విదూషకుడు భాసుడి విదూషకుందందరిలో శ్రేష్ఠుడు అని చెప్పడానికి వీళ్ళకపోయినా భాసుని శ్రేష్ఠ విదూషకుల్లో ఒక్కడని చెప్ప. షేక్స్పియర్ అన్నట్టు వీటిలో విదూషకుడుగా ఉండటానికి తగిన తెలివితేటలున్నాయిలే అని మెచ్చుకో. చారుదత్తడి ఉత్తరీయం వసంతసేనకు లభించిన విధానం చక్కగా కూర్చారు. చారుదత్తుడి వద్ద ప్రియుడి దాచడానికి ఇచ్చిన వసంతసేన ఆభరణాలు ఆమె పరిచారకి అయిన మదనిక ప్రియుడైన సూర్యుడి ద్వారా తిరిగి వసంతసేనకే లభించడం కూడా చాలా మనోహరంగా ఉంటుంది. వేశ్య పరిచారకకి బ్రాహ్మణ చోరుడికి మధ్య ఏర్పరిచిన ప్రేమ వర్ణించే అవాంతర ప్రధాన కథతో ఈ విధంగా చక్కగా కలిసింది. అవాంతర కథలోని ప్రేయసి ప్రియుల కలయికత ఖండ రూపంగా ఉన్న ఈ రూపం ముగుసు. భాసుడి చారుదత్తాన్ని యథాతథంగా తీసుకొని మరొక రాజ పరివర్తన కథ కూడా జోడించి శూద్రకు మృచ్ఛకటికం రచించి అతడు మృచ్ఛకటికంలో పేర్కొన్న పాలక ఆర్యకులలో పాలకుడి పేరు భాసుడు కూడా ప్రతిజ్ఞా యౌగంధరాయణంలో పేరు.
అందుచేత ఈ చారుదత్తాన్ని కూర్చి రాజ్య ఉపప్లవాన్ని గురించి పాలక ఆర్యకుల ఐతిహాసికత్వాన్ని గురించి విమర్శకుల మధ్య తీవ్ర వాదోపవాదాలు. మనకు ఇప్పుడు అసంపూర్ణ రూపంలో లభిస్తున్న రూపకల్లో నాంది శ్లోకం భరతవాక్యం లేవు. మన ఆలంకారికుడు కవి పేరు చెప్పకుండా నిర్దేశించిన దరిద్ర చారుదత్తం ఇదే అయి ఉండదు. ఐతిహాసిక రూపక ఇతిహాసంలో కొంత సంబంధం ఉన్న రూపకద్వయం 4 అంకాల యోజ్ఞ ప్రతిజ్ఞా యోగంధరాయణ, 6 అంకాల స్వప్న వాసవ దత్త. భాసుడి ధీశక్తికి మించి పరిణతి చెందిన తరువాత వ్రాసి ఈ 2 కలిసి 10 అంకాల ఒకే రూపకం అయి ఉంటుందని కొందరిలో. ప్రతిజ్ఞా యోగంధరాయణం ప్రస్తావనలో భాసుడు దీని ప్రకరణం రూపక శాస్త్ర ప్రకారం తరువాతి కాలానికి చెందిన రూపక రచయిత అనుసరించిన పద్ధతి ప్రకారం కూడా ప్రకరణంలో 10 అంకాలు ఉండాలి. పై ఊహే నిజమైతే ఈ రూపకంలో కాలాంతరంలో 2గా విభజించి వాటికి వేరువేరుగా 2 ప్రస్తావనలు భరతవాక్యాలు చేర్చి ఉంటారనుకో. ఇలాంటి ఊహ కళకు సంబంధించిన ప్రధానమైన విలువల అజ్ఞానాన్ని సూచిస్తుంది. ఈ 2 రూపకాల మధ్య ఉన్న తీవ్ర విభేదం ఈ ఊహ ఎంత అర్ధరహితమో అర్థం చేస్తుంది. రాజకీయ ఎత్తులతో పై ఎత్తులతో నిండి ఉన్న ప్రతిజ్ఞా యుగంధరాయణ ఉత్సాహ సముత్తేజక రూపం. వీర్వార్ మాటల్లో ఇది పౌరుష ప్రధాన రూపం. యుద్ధాలు, దొంగీలు, పట్టుకోవడాలు, చంపడాలు, అపహరణలు, నిగళబంధాలు, ప్రహరణాలు, గాయాలు, మనుష్యవాహికలు, స్ట్రెచ్చర్స్, ప్రథమ చికిత్సలు, మారువేషాలు, గూఢచర్యలు, వేటలు, పానగోష్ఠులు, ఎత్తులు, పై ఎత్తులు, బెదిరింపులు, ఎదురు బెదిరింపు. ప్రతిజ్ఞా యోగంధరాయణ ఇతివృత్తమంతా నీటి వీటి మీద. దీనిలో స్త్రీ పాత్రలు 2. ఆ ఉన్నవారిలో అంతగా ప్రాధాన్యలు. ఏతద్విరుద్ధంగా స్వప్న వాసవదత్త అతి సుకుమార శృంగారాన్ని సంయోగ వియోగాలు రెంటిలో చక్కగా చిత్రించిన ఈ నాటకంలో ఆనందంగా బంతులతో ఆడుకుంటున్న కన్యలు చూసే యువకులకు ఆనందం కలిగించే పుష్ప సంపదతో నిండిన శేఫాలికలు, వివాహ నిశ్చయాలు, వివాహ పత్రాలు, మధుర వీణాధ్వనులు మనకు కనిపిస్తాయి. ప్రసిద్ధమైన షేక్స్పియర్ నాటకం మేక్బెత్లోని నిద్రలో నడక, స్లీప్ వాకింగ్ అనుకరిస్తూ నిద్రలో మాట్లాడటం, దృశ్యం స్లీప్ టాకింగ్ అనే కొత్త పదం కల్పించుకున్నట్లయితే ఈ దృశ్యంలో కలలు కంటున్న ప్రియుడి ప్రేమ భావావిష్కరణ, ప్రియురాలి కన్నీళ్లు, వక్షస్థలం కడిగి వేస్తుండగా జరిగిన కన్యాపహరణాలు, భార్య మరణాన్ని ఏడ్చే ప్రియుడి హృదయదారకమైన విలాప, భర్త శ్రేయస్సు మాత్రమే కోరుతూ తన విషయమే పట్టించుకొని ఉత్తమ వనిత చేసిన త్యాగ ఈ నాటకంలో కథ. ప్రతిజ్ఞా యోగంధర ఉదయుడి ప్రధానమంత్రి అయిన యోగంధరాయన్ ఈ రాజనీతి రూపకం పొలిటికల్ ప్లేలో నాయకుడు. ఇతను చేసిన 2 ప్రతిజ్ఞలు ప్రధాన వస్తువు. వీటిలో ఈ రూపకానికి పేరు. ఇతని గూఢచారి చక్రం ఎంత జాగ్రత్తగా ఉంటుందో. సరిహద్దులోని శత్రువై ఉజ్జయిని ప్రభు మహాసేనుడు ఉదయుణ్ణి బంధించనున్నాడన్న విదయుడికి అంగరక్షకుడు వచ్చి చెప్పక ముందే గూఢచారుల ద్వారా తెలుసు. అయితే అతను దానికి తగిన ప్రతిక్రియ చేయటానికి సమయం లేకపోవటం చేత ఆ పని జరిగి యుద్ధంలో గాయపడిన ఉదయిని విషయంలో శత్రుభవత అవమానంగా ప్రవర్తించాలని విన్న యోగంధరాయణుడు కోపంతో ఏమైనా మా రాజుని విడిపిస్తానని ప్రతిజ్ఞ.
భావావేశ నిర్భరాలైన ప్రథమ తృతీయాంకాల మధ్య రెండవ అంకంలో వాసవదత్త వివాహం విషయమై మహాసేనుడికి అతని రాణికి మధ్య రోచకంగా జరిగిన సంభాషణ. ఇది పూర్వోత్తరాంకాలలో తీవ్ర భావావేశాలకు భిన్నం. బందీగా ఉన్న ఉదయుడికి రాకుమారి అయిన వాసవదత్ మధ్య ప్రళయం కలిగించిన సూచన కూడా ఇక్కడే. తృతీయాంకం భాసుడి అత్యుత్తమ ప్రతిభాదృష్టి. ఉన్మత్తుడి వేషంలో ఉన్న యౌగంధరాయణుడికి, భిక్షక వేషంలో ఉన్న వసంతకుడని విదూషకుడికి, బౌద్ధ భిక్షు రూపంలో ఉన్న రుమండవంతుడని మరొక మంత్రికి మధ్య రహస్యమైన పారిభాషిక భాష కోర్ట్ లాంగ్వేజ్లో సంభాషణ జరిగింది. మహాబుద్ధిశాలి అయిన ఔగంధరాయణుడు పన్నిన కుట్ర. ఈ సంభాషణ ద్వారా అతి ధీశాలురైన ప్రేక్షకులకు కూడా కొంతవరకు అర్థం, పూర్తిగా అర్థం కాదు. మంచి రంగస్థల అనుభవం ఉన్న భాసుడు ఇలాంటి అతి సూక్ష్మ ప్రయోగాలు ఎప్పుడూ చేయనంతదు. ఇలాంటివి కేవలం చదువుకొని మాత్రమే ఆనందించే రూపకాలలో బాగానే ఉన్న రంగ ప్రదర్శనలో అభినందన యోగ్యాలుగా ఉండవు. ఈ ముగ్గురు తమ గుప్త స్వరూపాలు దూరంగా మామూలుగా మాట్లాడిన మంచు కొంతవరకైనా విడిచిపో. ఉన్మత్తుడి వేషంలో ఉన్న యౌగంధరాయుడి సంస్కృతానికి బదులు ప్రాకృతంలో మాట్లాడించడం ద్వారా భాసుడు ఈ మార్పు చక్కగా తెచ్చారు. కంఠస్వరంలో మార్పులు, అభినయం మొదలైన వాటితో కలిసి ఈ మార్పు రంగస్థలం మీద చాలా ప్రతిభావంతంగా. భిక్షుక వేషంలో ఉన్న విదూషకుడు రాజుకి యౌగంధరాయణుడికి మధ్య వార్తాహరం. రాజు సత్యరాజు కుమార్తెతో రహస్యంగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్నాడని, అందుచేత కారాగారం నుండి విముక్తుడవటానికి ఇష్టపడటం లేదని విదూషకుడు తీసుకొచ్చిన కొత్త యౌగంధరాయుడి ఆలోచనలన్నింటినీ భగ్నం. బందీగా ఉన్న రాజు బంధ విముక్తికి అనుకూలురాలు కాని ఒక వ్యక్తితో ప్రేమ వ్యవహారంలో పడినందుకు మొదట అతని కొంచెం విసుగు. అయితే మహాధైర్యశాలికి వెనుకంద వేయటం తెలియదు కనుక రాజును వాసవదత్తను కూడా తీసుకుపోతానని రెండవ ప్రతిజ్ఞ. అంతా అనుకట్లుగా జరిగిపో. ఉదయనుడు రాకుమారి పారిపోతారు. అయితే ఈ వల పొందిన వ్యక్తి బద్ధుడు. చివరికి సగౌరవంగా విడుదల. రాకుమారి తల్లిదండ్రులు పారిపోయిన నాయకుల వివాహం వాళ్ళ చిత్రపటాలకు చేసి రూపక కథావస్తు నిర్వహణలు సాటిలేని ప్రతిభ గల భాష. ఈ చిత్రపట వివాహ స్వప్నవాసవదత్తం చివర ఉపసంహార ఘట్టంలో చమత్కార రంజకంగా వినియోగించారు. హాస్యభరితమైన ఉన్మత్త దృశ్యం భాసుడి చేసిన అతి సుందరమైన సృష్టి. అతిగా తాగి ఉన్నట్టు అభినయిస్తున్న గాత్రసేవకు అంటే యౌగంధరాయుడి గుణజాతి. ప్రాకృతంలో వేసిన మద్యపాన గుణవర్ణన, దిశాలో ఉన్న స్వరంలో రసవత్తరంగా. ధన్నాసురాగి మత్తా ధన్నాసురాగి అనుభిత్త ధన్నాసురాగి నాద ధన్నాసురాగి పంచవిధ ధన్నాసురాభిర్మత్తా ధన్యాసురాభిరమలిప్త ధన్యాసురాభి స్నాత ధన్యాసురాభి సంజ్ఞాపిత. కళ్ళు తాగి మత్తెక్కిన వాళ్ళు ధన్యు. కళ్ళు ఒంటి నిండా పూసుకున్న వాళ్ళు ధన్యు. కళ్ళులో స్నానం చేసిన వాళ్ళు ధన్యు. కళ్ళు తాగి ఒళ్ళు తెలియకుండా పడి ఉన్న వాళ్ళు ధన్యులు. ఇక్కడ సురాపానంలో ఉన్న వివిధ భూమికలు ఆరోహణ క్రమంలో వర్ణించి మత్తులో చేసిన వర్ణనలు షేక్స్పియర్ చెప్పిన ఒక పద్ధతి కనబడుతుంది. మెథడ్ ఇన్ మ్యాడ్నెస్ అంటే
ముందు తాగటం, తర్వాత ఒంటికి పూసుకో, తర్వాత అందులోనే స్నానం, చివరికి ప్రాపంచిక బంధాలన్నీ తెప్పుకొని స్వప్రయత్నం చేత సంపాదించుకున్న స్వర్గ సుఖం ఆస్వాదిస్తూ స్వప్న దేవత ఒడిలో పొగ తప్పిపడి ఈ మూఢులైన ధనికులు తమ భార్యాపుత్రాదుల వల్ల కలిగే బాధలు మర్చిపోవడం కోసం హాయిగా ఇంటి ముందే సురా తటాకాలు నిర్మించుకోవచ్చు కదా, శక్తి ఉండి కూడా అలా ఎందుకు చేయరు వీళ్ళు అంటూ ఈ గాత్ర సేవకుడు చేసిన ధనికుల ఆక్షేపణ సురాపాన ప్రశంసకు తగినట్టు ఈ రూపకంలో పిచ్చివాడి ఏకపాత్ర సంభాషణ సోలో డైలాగ్ అత్యద్భుతం. ఏపీఎస్పి అయ్య చెప్పినట్టు మొదట హాస్యభరితంగా ఉండి తర్వాత కోట్లాటకుది చివరికి ఏడ్పుతో ముగిసే తాగుబోతల అసంబద్ధ సంభాషణ ఈ దృశ్యంలో చక్కగా. చివరి స్వప్నవాసవదత్తానికి ఉన్న గొప్పతనాన్ని అతి ప్రాచీన కాలంలోనే గుర్తించారు. అంచేత 9వ శతాబ్ది మధ్యలోనే దీన్ని గురించి ఆశ్చర్యకరమైన కథగా చెప్పుకునేవారు. 13వ శతాబ్దికి చెందిన జల్హనుడు సూక్తి ముక్తావళిలో రాజశేఖరుడిగా ప్రసిద్ధమైన ఒక శ్లోకం చేర్చారు. భాష సమస్య అనే ప్రకరణలో ఆ శ్లోకానికి పూర్వమే ఉదహరించి ఈ కాలానికి చెందిన సాహితీ ప్రియులు తమకు లభ్యమైన భాసుడి కృతులన్నిటినీ అగ్ని పరీక్షగా పెడితే స్వప్నవాసవ దత్తం ఒక్కటే నిలిచిందని, మిగిలినవన్నీ భస్మమైపోయాయని ఆ శ్లోకం. ఇతర విషయాలు ఎలా ఉన్నా మన ప్రాచీన సాహిత్య విమర్శకులు స్వప్నవాసవ దత్తానికి గొప్పతనాన్ని గుర్తించి దానికి ప్రపంచక వాంగ్మయ శాశ్వతమైన గౌరవపూర్ణమైన స్థానాన్ని ఇచ్చారనే విషయం ఈ శ్లోకం స్పష్టం చేస్తోంది. కథ నెపంతో రాజశేఖరుడు భాసుడి రచనలన్నింటినీ గురించి తన అభిప్రాయాన్ని చెబుతూ వాటికన్నిటికీ స్వప్నవాసత్వబద్ధం అత్యుత్తమై విశ్వజనీనమైన రూపకంలో కాలభేదాన్ని అతిక్రమించి నాటకీయ సౌందర్యం ఉందని భాసుడు ఉదయన కథను ప్రతిజ్ఞాయుగంధరాయణంలో మొదలైన చోటు నుండి గ్రహించి ఈ నాటకం కొనసాగి శత్రువులు ఆక్రమించిన రాజ్య భాగాన్ని తిరిగి తీసుకొని ఉదయం నుండి అఖండ వత్సదేశ పరువుగా తిరిగి నెలకొల్పాలను యౌగంధరాయణుడి నిర్ణయమే ఇందులో కథ. అయితే యౌగంధరాయణుడి ప్రతిజ్ఞ ప్రాధాన్యం ఇచ్చినట్లు కాక ఈ నాటకంలో భాసుడు కథకు కొత్త మరుగులు, దీని శృంగార ప్రధాన మాయతకంగా తీర్చారు. ఇందులో యౌగంధరాయుడు ప్రేమను వివాహాన్ని రాజకీయ ప్రయోజనానికి సాధనగా వాడు రాజుకు మగధరాజు కుమారి అయిన పద్మావతితో వివాహం జరిగేటు చేయడం ఒక్కటే రాజకీయం, సైనికంగా అతని బలం పెరగడానికి సాధన అని ఆలోచించి వాసవదత్త ఉండగా ఉదయుడు మరొక స్త్రీని వివాహం చేసుకోవడానికి ఏమాత్రం ఒప్పుకో. మగధరాజు కూడా తన కుమార్తె రాజభార్యలలో 2వ స్థానంలో ఉండటానికి ఇష్టపడు. అందుచేత వివాహం జరగాలంటే వాసవదత్తను దూరంగా ఉంచడం ఒకటే. వాసవదత్త మరణించిందన్న రాజును నమ్మించి తాను ఆలోచించి ఉపాయం సఫలం చెయ్యడానికి యౌగంధరాయుడు వాసవదత్త కూడా ఒప్పిస్తుంది. వాసవదత్త తన మరణ శాసనానికి తాజే సంతకం పెట్టి వాసవదత్త మరణించిందనే ప్రమాదం విశ్వాసయోగ్యం కావాలంటే యౌగంధరాయుడు కూడా మరణించినట్టు ప్రమాదం పెట్టు. అందుచేత రాజు వేటకి అడవికి వెళ్ళిన గ్రామం అంటుకొని పోవడంతో వాసవదత్త అగ్నిజ్వాలకు ఆహుదైపోయింది. ఆమెను రక్షించడం కోసం ప్రయత్నిస్తూ యౌగంధరాయుడు కూడా అగ్నిలో చిక్కుకున్నాడు. ప్రమాదం ఒకటికి జగోమ. తాపస వేషంలో ఉన్న యౌగంధరాయుడు ఈమె నా సోదరుని చెప్పి వాసవదత్తను పద్మావతి సంరక్షణలో ఉంది. ఆ సమయంలో ఒక బ్రహ్మచారి ప్రవేశి తాను ఆ గ్రామ దాహాన్ని ప్రత్యక్షంగా చూసినట్టు చెబుతూ వాసవదత్త మరణ వార్త విన్న ఉదయుడి దుఃఖాన్ని భార్య యందు అతనుకున్న ప్రగాఢ
అనురాగాదులు. ఈ విధంగా పద్మావతి ఉదయుడిపై ప్రేమ అంకురించడానికి బీజం ప్రారంభం. అది మొదట. తర్వాత రెండంకాలు పురుష గంధం లేకుండా పోవడం ఒక వైశిష్ట్యం. 2, 3 రెండంకాలు పూర్తిగా ప్రాకృత భాష, సంస్కృతం కానీ శ్లోకాన్ని కాదు. రెండవ అంకంలో పద్మావతి సకురాళ్లతో హాయిగా ఆటలు పాడుతూ కాలక్షేపం. యవన ప్రారంభ దశలో కన్యల మధ్య సాధారణంగా జరిగే. అదే రోజున వివాహానికి అతివేగంగా సన్నాహం. వాసవదత్త తీవ్రమైన భావావేశంలో ఉంది. ఏదో రహస్య ప్రదేశంలో కూర్చు మనస్సులో ఉన్న భావాలన్నీ వెళ్ళకప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. తన సవతి వివాహ పుష్పమాల తన చేతులతో కట్టాల్సి వచ్చిన ప్రతికూల దైవాన్ని నిందిస్తుంది. వాసవదత్తను పద్మావతి పరిచారకులతో జరిగిన సంభాషణ కరుణభరితమై నాటకీయ వక్రత ఐరణితో ఉంటుంది. కేవలం వినోదకరం కాకుండా కరుణజనకమైన ఇలాంటి నాటకీయ చక్కని పాదులు కొత్తగా ప్రవేశపెట్టాడు. తృతీయ చతుర్థాంగం చిన్న ప్రవేశకంలో ప్రారంభం. ప్రవేశకంలో విదూషకుడి వంటి తిండిపోతు కూడా తనకేం సహించడం లేదని ఉదయుని మనస్సులో వాసవదత్త మీద ప్రేమ అతి ప్రగాఢంగా నిగూఢం అయిన ఉన్న పద్మావతి మీద తెచ్చుకున్న ప్రేమ. ఉదయుని మనసులో ఉన్న ఈ భావ సంఘర్షణ వాసుడు ఎంతో నేర్పుగా చెప్పింది. సవతులిద్దరూ తమకున్న సంబంధమేమో వీళ్ళలో వాళ్ళకి తెలుసు, మరొకరికి ఎవరికి వాళ్ళు. నాయకుడికి అతని విశ్వాసపాత్రుడైన మిత్రుడికి మధ్య జరుగుతున్న సంభాషణ వింటున్నట్టు చూపించిన పద్ధతి నాటకీయ ప్రభావ ఉత్తేజంగా. దీని తర్వాత భాసుడు నిరుపమానమైన నాటక రచన ప్రావీణ్యానంతటినీ కల్పించిన స్వప్న దృశ్యం వస్తుంది. భాసుడి రూపకాలు అత్యధికమైన నాటకీయ ప్రభావం గల దృశ్యాలు లోటులే. అయితే అసాధారణమైన కల్పనా శక్తిని, అత్యద్భుతమైన నిర్వహణ విధానాన్ని బట్టి చూస్తే స్వప్న దృశ్యానికి ఇదే సాధు. పద్మావతి కలిగిన శీర్షవేదన కొన్ని క్షణాల పాటు ఉదయుడు వాసవదత్త ఒక చోట కలుసుకునే అవకాశం. పద్మావతి శిరోవేదంతో బాధపడు ఆమె విశ్రాంతి కోసం చదని సముద్ర గృహంలో పడక ఏర్పాటు చెయ్యాలని వెరగా ఇద్దరు సముద్ర గృహానికి వెళ్తాం. రాజు విదీషకుడు ముందుగా అక్కడికి చేరడం. కొంతసేపు ఆ మాట ఈ మాట చెప్పాక రాజుకు నిద్ర. అక్కడ చలి ఎక్కువగా ఉండటం చేత ఒకటి ఉక్కడి తెచ్చుకోవడం కోసం విదూషకుడు బయటకు వెళ్ళడం. ఇంతలో వాసవదత్త చేతితో రావడం. వాసవదత్త నక్క విడిచి శిరోలేపనం తీసుకురావటానికి వెళ్ళడం. ఆ గదిలో చల్లదనం ఎక్కువగా ఉండటం చేత రాజు ఒంటి నిండా కప్పుకొని ఉంటాడు. ఆ శయనించి ఉన్న వ్యక్తి పద్మావతి అని వాసవదత్త అనుకోవడం. ప్రశాంతంగా నిద్రపోవడం చేత ఆమెకు తలనొప్పి తగ్గి ఉంటుందని భావించి వాసవదత్త ఆ పడక మీదే కూర్చు. ఆ శయనం మీద సగం భాగం పూర్తిగా ఖాళీగా ఉండటం చూసి తాను కూడా ఆమె దగ్గరగా పడుకోవాలి పద్మావతి అభిప్రాయం అయి ఉంటుందని ఊహి ఆమె కూడా ఆమెదే పక్కన శయనిస్తుంది. ఆ అంతలో రాజు స్వప్నంలో వాసవదత్తను చూసి వాసవదత్త అని కాదు అనుకోకుండా హఠాత్తుగా జరిగిన ఈ సంఘటన వాసవదత్త ఉడిక్కి ఆమె వెంటనే పక్క నుంచి లేచి రాజు నిద్రలోని కలవరిస్తున్నాడనే విషయం కలిగి అదృష్టవశం చేత యోగంధరాన్ని కన్నాగాని ఆటంకం కలగలేదు కదా అని సంతోషం. ఇది ఆమెకు ఒక మానసిక సంఘర్షణ. పారిపోవాలని నిలిచి పారిపోవాలా ఉండాలి. తన దగ్గరనే ఉంటూ రాజకీయ ఎత్తు అనే ఇనుప గోడ అడ్డంగా ఉండటం, దూరమైపోయిన తన హృదయ దేవతను తనివితేలా చూడటానికి భగవంతుడిచ్చిన అవకాశాన్ని వదులుకోవడం ఎలా? రాజు ఇంకా కలవరిస్తూనే ఉంటాడు. ప్రేసి సమాధానం చెప్పవే. వాసవదత్త ఏం చెయ్యాలో మాట్లాడటానికి కూడా అనేది అన్న మాట్లాడాలా వద్దా? హేతుబద్ధంగా ఆలోచించే నిర్ణయం తీసుకోలేని పరిస్థితులు భావావేశం అప్రయత్నంగా నిర్ణయం. ఆర్యపుత్ర ఇక్కడే ఉన్న
పలుకుతున్నానని వెంటనే ఆమె చల్లగా నెమ్మదిగా, దీని తర్వాత సంభాషణ ఈ విధంగా మనోహరంగా, నీకు నా మీద కోపం వచ్చిందా? నాకు కోపం ఏం లేదు, అయితే దుఃఖంలో. నీకు కోపం లేకపోతే మరి అలంకరించుకోలేదు, ఇంతకంటే ఏం అలంకార కావాలి? విరచికను పూర్వం రాజు ప్రియుల గురించి ఆలోచిస్తున్నావా? ఇక్కడ కూడా విరచిక మాటలేనా? ఈ విధంగా స్వప్నావస్థలో ఉన్న నాయకుడికి స్వప్నావస్థాతుల్యమైన జాగ్రత్త అవస్థలో ఉన్న నాయకికి మధ్య జరిగే భావావేశపూర్ణమైన సంభాషణ దీనిలో ఆమె మానసిక స్థితి మార్చాలంటే ఏదో ఒక ఉపాయం చేయగలరు. విరచిక వ్యవహారం విషయంలో తను మన్నించమని వాసవదత్తను ప్రార్థిస్తూ రాజు చెయ్యుతారు. దీంతో పెద్ద నాటకంలోని ఈ అంతర్నాటకమై తాను అక్కడ చాలాసేపు ఉండిపోయిందని, ఎవరైనా చూస్తే రహస్యం బయటపడుతుందని భయపడి వాసవదత్త అక్కడి నుంచి రూపకాలలో అక్కడి నుంచి కొత్త భావావేశాన్ని సృష్టి. ఊయిందనుకున్న నాయకుడి వీణ ఘోషవతి దొరికిందనే సమాచారం చివరి అంకం ప్రారంభం. దీనివల్ల వాసవదత్తకు తాను వీణ నేర్పిన మొదటి జ్ఞాపకాలు రాజు మనస్సులో మిగులుతాయి. ఈ విధంగా అతని మనస్సులో ఏర్పడిన భావావేశం ప్రత్యభిజ్ఞాదృశ్యానికి పూర్వ పీఠికగా. ఇలాంటి సన్నివేశం గ్రీక్ అనగ్నారిసీస్లో కనపడి నాటకాంతంలో చిక్కులు విప్పడానికి ఈ నాటకంలో దివ్య శక్త్యాదులను ఉపయోగించాల్సిన అవసరం భాసుడికి లేదు. తెరచాటు నుండి అవంతికను ప్రవేశపెట్టిస్తారు. ఆమెను గుర్చిన వాక్య సత్యం ఒక్క మారుగా బయటకు. ఆమెను చూడగానే ఆమెను పెంచిన దారి అయ్యో రాకుమారి వాసవదత్త అని అరుస్తూ పద్మావతితో అంతఃపురంలోకి వెళ్ళమని రాజు ఆమెతో, ఆమె నా సోదరి అని అంటాడు. మార్వేషంలో ఉన్న యౌగంధర ఇక వాసవదత్తను దాచడం కష్టమనే విషయం తెలుసుకోండి. ఆమె ఎవరో నిర్ణయించడానికి రాజే కిందకి దిగి వచ్చేసరికి అతను మారు కంఠస్వరం అభినయం వడిచేసి యౌగంధరాయుడిగా ప్రత్యక్షం. అనంతక కూడా అతన్ని అనుసరిస్తూ మారువేషం వాసవదత్తగా మారి అద్భుతమైన స్వప్న దృశ్యం. వాసవదత్త చేసిన అసాధారణ త్యాగం ఈ రెండు నాటకంలో ప్రధానాంశం. మొదటి నాటక శిల్ప దృష్ట్యా అత్యంత ప్రధానమైతే స్వభావ చిత్రణ దృష్ట్యా రెండవది చాలా. నాటకకర్త కూడా వీటికింత ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశం ఉందని ఈ నాటకానికి పెట్టిన స్వప్నవాసదత్తన పేరు బట్టి మనం ఊహించుకోవాలి. స్వప్న వృత్తాంతానికి ఉన్న ప్రాధాన్యం ఈ పేరులో స్పష్టమవుతుంది. ఆమె దేవతా స్త్రీ లాగా విహారం చేస్తున్నట్టు, అలాగే ఉదయన రూపకాలు ఏ ఒక్క దానిలో కూడా భాసుడు ఉదయనుని ప్రధాన వ్యక్తిగా చిత్రించాలి. నిజానికి వీటిలో ఏ ఒక్కటి కూడా ఉదయన రూపకం కాదు. మొదటి దానిలో యౌగంధరాయుడు, రెండవ దానిలో వాసవదత్త. కనుక ఆయన పేరుకే కనపడుతుంది. వాసవదత్త సౌందర్యం పై మెరుగులు కాదు, అది ఆత్మ సౌందర్యం. దీనిలో ఆధ్యాత్మికమైన ఔన్నత్యం ఉందని షేక్స్పియర్ మాటల్లో ఇది కాలానికి వాడిపో అలవాటుకు అందించరు అని. కానీ భవభూతి మాటలు దీనిలోని రసాన్ని ముసలితనం హరించాలి. చరస యస్మిన్ నహార్యో రసః అని దానికి గానం చెప్పచ్చు. వాసవదత్త పలికిన మాటలలో చేసిన పనులలో కాని కామగంధం కూడా కనపడు. శరీర వాంఛకు దూరమైన పరిణత ప్రేమ మాత్రమే కనబడుతుంది. ఆమె వలనైనా తన భర్తకు ఆనందం కలుగుతుందనే అభిప్రాయంతో తనకు కాబోయే సవతి పద్మావతి సుఖంగా ఉండాలని. ప్రేమలో దీనికి మించిన ఔన్నత్యం ఏమైనా ఉంటుందా?
భాసుడు కల్పించిన ఈ అలౌకిక సౌందర్యంతో వాసవదత్త ప్రాపంచిక రూపక వాంగమయన్ సీతా శకుంతల మొదలై భారతీయ నారీమణుల్లో క్లియోపాట్రా డిస్డెమోనా మొదలైన పాశ్చాత్య నాయికలతో సమానమైన స్థానాన్ని సంపాదించుకోగలిగింది. ఇందులో ఇంకా చెప్పాల్సిన విషయాలు రేపు తెలుసుకుందాం.